మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొత్తం అవినీతికి ఎగబడుతున్నారు కాబట్టి మదర్ డైరీ సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మదర్ డైరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేశారు. తన సాయశక్తిలా కష్టపడ్డాడు. మదర్ డైరీ చైర్మన్ అయిన తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ విప్ బీలేలే కావచ్చు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట దగ్గరికి వెళ్ళారు, ఎంపీ దగ్గరికి వెళ్ళారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మదర్ డైరీని కాపాడలేకపోయాడు. ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, అందులో పనిచేసే ఉద్యోగులు చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే ఈ రోజు రాజీనామా చేశారు. దానికి రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వాస్తవానికి మీ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంది? ఎందుకు ఇంతవరకు దారితీసిందంటారు? నేను చైర్మన్ అయ్యి సంవత్సరం మీద 2 నెలల కాలం నేను చైర్మన్ గా ఛార్జీ తీసుకున్నప్పుడు రైతులకు కూడా బకాయిలు 22 కోట్లు ఉన్నాయి. ఈ రోజు కూడా బకాయిలు 23 కోట్లు ఉన్నాయి. 1 కోటి రూపాయలు మాత్రమే పెరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి మెజారిటీ డైరెక్టర్లు నాకు సహకరించలేదు. దాని కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చిల్లింగ్ సెంటర్లను మొత్తం కూడా కట్టడి చేసి ఒక స్టాండర్డ్ పాలు తీసుకురావడం వల్ల మరి కొంతమంది డైరెక్టర్లకు మెంగుడు పడక మరి ఈరోజు నా మీద కక్షగట్టి మరి ఈరోజు నన్ను దింపాలనే కార్యక్రమం చేసినప్పుడు నేనే నా స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఎండి కానీ అక్కడ ఉన్న ముఖ్య పాత్రలో ఉన్నటువంటి కొంతమంది డీజీఎంలు కానీ ప్లాంట్లో అవకతవకలు జరిగి మొత్తం అవినీతికి ఎగబడుతున్నారు కాబట్టి దాన్ని రక్షించాలంటే మీరు అంటే మధుసూదన్ రెడ్డి గారు, మీరు చైర్మన్ అయ్యాక ప్రధానంగా ఏవి గుర్తించారు? అందులో ఏ ఏ సమస్యలు గుర్తించారు? వాటిని పరిష్కరించే వైపు మీరు వెళ్ళారు. ఎందుకంటే చాలా సమస్యల పైన మీరు కొట్లాడారు. మరి మీకు ఎండి కృష్ణ సహకరించలేదనే విషయం తెలిసింది. అదేవిధంగా చాలా అవినీతి చేశారు ఎండి కృష్ణ. ఎప్పటి నుంచో కూడా పేరుకపోయి ఉన్నాడు, అవినీతి చేశారని చెప్పి, ఇది నిజమేనా? వాస్తవానికి మా దగ్గర మదర్ డైరీలో ప్రతి ఒక్కటి అమ్మాలన్నా కొనాలన్నా నోట్ ఫైల్స్ అనేది ఉంటుంది. ఆ నోట్ ఫైల్ మీద ఎండి సంతకం ఉంటుంది, ఏఓ సంతకం ఉంటుంది, పిఓ సంతకం ఉంటుంది, చైర్మన్ సంతకం ఉంటుంది. ఒకసారి దాని మీద సంతకం అయి టైపింగ్ అయిన తర్వాత దాన్ని ఏ మాత్రం కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండి అనేటువంటి అతను అది ఓన్లీ నోట్ ఫైల్ కాబట్టి ఆఫీస్ వరకు ఉంటుంది. ఎండి దగ్గరికి పోయాక ఆ నోట్ ఫైల్ను ఆయన రేట్లను ట్యాంపరింగ్ చేసి దాన్ని కరెక్షన్ చేసి ఆయన సంతకం చేసి మళ్ళీ ఆయన రేట్లు ఎక్కువ పెట్టి దాని మీద ఆయన ఆర్డర్స్ ఇచ్చి దాని మీద అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి నేను రెడ్ హ్యాండ్గా పట్టుకొని నాకు మీద వచ్చిన ఆరోపణలకు బదులుగా అసలు ఏం జరిగిందనే దాన్ని నేనే నిరూపించాలని ఆ నోట్ ఫైల్లను తెప్పి చేసినప్పుడు ఆయన అవినీతి బయటపడ్డది. దానికి అనుగుణంగానే ఆయన రాజీనామా చేసిండు. కానీ కొంతమంది డైరెక్టర్లు ఆయన మేనేజ్ చేసి ఆయన రాజీనామాను ఆమోదించకుండా చేసిండ్రు. లాస్ట్ కు ఆమోదించిండ్రు. అయినా మళ్ళీ ఆయన కొనసాగించాలని స్టిల్ ఇప్పటి వరకు కొనసాగిస్తారు. మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క విషయం అడుగుతున్నాను. మరి ఎండి కృష్ణ ఇంతవరకు అంత అవినీతి చేసిన డైరెక్టర్లు ఎందుకు అతనికి సపోర్ట్ చేశారు? మరి ఎందుకు ఇంత మేనేజ్ చేసుకుంటున్నారు? 100 కోట్ల ఆస్తులు మదర్ డైరీకి సంబంధించి ఆయన సంపాదించినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఏసీబీ కూడా రైడ్ అయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి మీకు కూడా అన్ని తెలిసినటువంటి విషయం. మరి ఎందుకు డైరెక్టర్లు అతనికి అంత మద్దతు ఇస్తూ ఎందుకు ఆయన ముందుకు ప్రోత్సహిస్తున్నారు? అంటే ఒకటే, ఇది ఆయనకు మొదటి నుంచి కూడా ఆ ఎండి కృష్ణ అనేట ఆయన తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆయన కంటే సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా 2 డబుల్ ప్రమోషన్ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అనుకోండి పాలక వర్గాన్ని కూడా మేనేజ్ చేసి ఆయన డబుల్ ప్రమోషన్ తీసుకొని ఆయన ఇన్ఛార్జ్ అయిండు. అయినా ఆయనకు ఆ స్థాయి లేదు. లేకున్నా కూడా డబ్బులతోని మేనేజ్ చేసి ఎండిగా చేసిండు. కాబట్టి ఇప్పుడున్న కొంత పాలక వర్గంలో పాత వాళ్ళు ఆయనకు సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఆయనను ఎండీ చేసిండు కాబట్టి ఆయనకు సహకరిస్తున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది. రైతులకు 8 బిల్లులు రావాలని కోరుకున్నారు. దానిపైన మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి ఒక భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే కావచ్చు, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళి ఆ భూములు అమ్మైనా రైతులకు ఇద్దామని ప్లాన్ చేశారు. అయినా కూడా ఆ ప్లాన్ విరమించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవినీతి పేరుకపోతుంది, ఇంకా కూడా నా వల్ల కాదు చేయలేని చెప్తున్నారు కదా. మరి ప్రధానంగా ఈ కృష్ణ అవినీతి భాగోతం ఎంతవరకు వచ్చింది? ఈ కృష్ణ ఎన్ని కోట్ల వరకు సంపాదించారు? మదర్ డైరీ సొమ్ముతో ఆయన విలాసంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటిపైన మీరు ఎంతవరకైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారా? నా దగ్గర అన్ని ఆధారాలతో ఉన్నా
నేను పోయిన సంవత్సరం కాలంలో ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా తీసి పెట్టుకున్నా. ఈ 10 సంవత్సరాలలో జరిగినటువంటి చైర్మన్లలో అవినీతిని మొత్తం కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నా. నా దగ్గర ప్రతి ఒక్కటి ఆధారం ఉన్నది, సాక్ష్యాలు ఉన్నాయి. దానికి నేను అవసరం అనుకుంటే సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, ఏసీబీ వాళ్ళకు కూడా ఇస్తా. దాని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి అందులో పాల్పడి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే మదర్ డైరీకి నష్టం చేసిండ్రో, రైతుల రక్తాన్ని జనగలెక్క పీల్చిండ్రో వాళ్ళందరినీ మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రధానంగా చివరిగా మధుసూదన్ రెడ్డి గారు, చివరిగా మీరు ఇంత రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, సిద్ధమయ్యారు, రాజీనామా చేశారు. ఇంతటి పరిస్థితికి దారి తీసినటువంటి ప్రధాన కారణాలు ఏమై ఉండవచ్చు? ఎందుకంటే మీరు సీనియర్ నాయకునిగా ప్రభుత్వ పైలేకు అండదండగా ఉన్నటువంటి మీరు ఏరికోరు వచ్చినటువంటి మదర్ డైరీ చైర్మన్ ను ఒక మంచి పదంలో తీసుకెళ్దాం అనుకున్నారు కదా, మరి శాయశక్తిలో ప్రయత్నించారు, విఫలమయ్యారు. మరి ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా అక్కడ ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి, దాని సంస్థకు ఉన్నటువంటి నష్టాలు, వాటిని అన్నింటి కూడా పూడ్చాలన్నప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితేనే దాన్ని బాగు చేయగలుగుతారు అనే ఉద్దేశంతో మరి గత 10 సంవత్సరాల కింద కూడా ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ సహకారం మదర్ డైరీ ఢిల్లీతోనే లాభాలలో వచ్చింది. కాబట్టి మళ్ళీ అదే విధంగా దాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఈ ఎండి గాని డైరెక్టర్ గాని సహకరించక మరి అది రావడానికి అడ్డు తగిలింది. కాబట్టి నేను నిజంగా కూడా మనస్తాపానికి గురయ్యి అది రానప్పుడు మనం చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పక్కకు జరిగింది. ఇది మదర్ డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేసానికి ప్రధాన కారణం, నా శాయశక్తుల రైతులకు బిల్లులు ఇవ్వాలి, రైతులకు లాభం చేయాలని ప్రయత్నించాను తప్ప నాకు ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, నాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎండి కావచ్చు సహకరించలేదు. మొత్తం కూడా అవినీతి చేసేటువంటి పరిస్థితి, నన్ను కూడా అవినీతి చేయాలని చెప్పి కోరినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా అదే ఫైల్ మీద సంతకం చేయలేటువంటి పరిస్థితి అని చెప్పారు. ఎక్కడ కూడా సంతకం చేయలేదు. ఖచ్చితంగా నిక్కుచ్చిగా నేను చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా అవినీతి చేయలేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎండి కావచ్చు, డైరెక్టర్ల పైన పోరాటం చేస్తాను, అంతా కూడా డాటా అంతా కలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడికైనా వెళ్తాను సిద్ధంగా అని చెప్పి మదర్ డైరీ చైర్మన్, మాజీ చైర్మన్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్, యాదాద్రి, భువనగిరి.